నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బాబా లోకల్ టీవీ. ప్రతిక్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విధి నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. మండల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి అని మండల విద్యాశాఖ అధికారులను సూచించారు. మండల స్థాయి అధికారులంతా విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి సమాచారంతో ఉండాలన్నారు. మండలంలో 27,000 ఎకరాలకు వచ్చే ఖరీఫ్ పంటకు సాగునీటిని అందించాలి అని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఎంఆర్ఓ వినయలత, సూపరింటెండెంట్ సీతారాం నాయుడు, ఎంపీడీఓ సురేందర్ నాయక్, ఎంపీఓ మల్లికార్జున్, సర్పంచ్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి సార్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథిగా మన కడియం శ్రీహరి సార్, అదేవిధంగా నాతో పాటు ఎంపీడీఓ గారు, మరియు ఎంఆర్ఓ గారు, వైఎస్ఎంపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు మరియు ముఖ్యంగా అధికారులు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి ప్రజలకు అందుతున్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా నేను ఈ సభకు తెలియజేస్తున్నాను. నుండి ఈ రోజు వరకు రైతు బంధుకు సంబంధించినటువంటి వివరాలు నేను తెలియజేస్తున్నాను. 2018 సంవత్సరం నుండి ఈ రోజు వరకు మనకు 177 కోట్ల రూపాయలు రైతుల యొక్క ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. ఈ రబీ సీజన్కు సంబంధించి 10,903 మంది రైతులకు గాను 6,81,00,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకను 3,975 మంది రైతులకు జమ చేయవలసి ఉంది. 3 ఎకరాల లోపు వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి జమ చేయడం జరిగింది. మీరు చెప్పే ఫిగర్స్ కు మాకు ఇచ్చిన ఫిగర్స్ కు టాలీ కావాలి. అది లేటెస్ట్ సార్, ఇది మనకు 15 రోజుల క్రితం సర్వసభ్య సమావేశంలో ఇచ్చిన రిపోర్ట్ సార్. ఇది ఈరోజు నేను లేటెస్ట్గా టచ్ చేసుకొని రావడం జరిగింది సార్. 17 రోజుల కింద ఇచ్చిన దాన్ని అప్డేట్ చేసి ఇవ్వరా వల్ల ఈరోజు నేను టచ్ చేసుకొని వచ్చాను సార్. అవును, మరి నిన్ననే అప్డేట్ చేసి ఎంపీడీ గారికి ఇస్తే కదా మాకు లేటెస్ట్ డేటా పెట్టేది. నువ్వు చదువుతున్న దానికి మాకు ఇచ్చిన దానికి సంబంధం లేకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ ఆయన ఇచ్చింది నువ్వు పెట్టావు, మరి ఇది లేటెస్ట్ అప్డేట్ చేసుకోవాలని ఆలోచన లేదా? కనీసం నిన్నటి రోజు వరకు అప్డేట్ చేసి ఉండాలి. అది మాత్రమే మీకు సభలో అందరికీ చదివి వినిపించాలి. ఏదో చదివిళ్ళు వాళ్ళ సమాచారం లేదు, వాళ్ళు చదువు పిల్లు, మీరు చదువు పిల్లు వెళ్ళిపోయింది, అంతే కదా? మన మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత? మన మండలంలో వ్యవసాయానికి సంబంధించిన భూమి 36,774 ఎకరాలు ఉంది సార్. 36,000 ఎకరాలలో యాసంగిలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలలో పంటలు వేశారు? ఇప్పటి వరకు 11,959 ఎకరాల వరకు యాసంగి లేకుండా. ఇంత గ్యాప్ ఎందుకు? మనకు ఖరీఫ్లో 33,334 ఎకరాలు వేశారు సార్. మనకి యాసంగిలో వచ్చేసరికి 12,000 ఎకరాలే పడుతుంది సార్. ఎందుకు కారణం? కారణం ఏంటంటే మనకి వర్షాకాలంలో వచ్చేసరికి కాటన్ 15,000 ఎకరాలు, అదేవిధంగా కంది కూడా 500 ఎకరాలు. అది కంప్లీట్ రెయిన్ ఫెడ్ సార్. అది రెయిన్ ఫెడ్ క్రాప్ కాబట్టి అది ఖాళీగానే వస్తుంది సార్ మన యాసంగిలో. అందుకని ఈ పంట అనేటువంటిది తక్కువ ఉంటుంది. మీ దగ్గర మీ మండలంలో రైతు బంధుకు అర్హులైన రైతులు కదా? రైతు బంధుకు అనుకున్న రైతులు కూడా 16,911 మంది సార్. దాంట్లో ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చింది? దాంట్లో ఈ రబీకి 10,903 మందికి వచ్చింది సార్. మీకు ఎంతమందికి రావాలి? ఈ 16,000 చిల్లరలో మన ఖరీఫ్లో చూసుకుంటే 14,878 మందికి వచ్చింది సార్. మిగిలిన 2,000 మంది ఏంటంటే మనకు
ఈ వనపర్తి ఏరియాలో కొన్ని ఏరియాలో వెంచర్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా చిన్న చిన్న కమతాలు ఒక గుంట ఉన్న వాళ్ళు ఒక 2000 ఎకరాలైనటువంటి రైతు బంధు రావడం. యాసంగి గురించి చెప్పండి. యాసంగి వచ్చేసరికి మనకి ఇంకా 3970 మందికి రావాలి సార్. నువ్వు 14,000కి లెక్క చేసి చెప్తున్నావు, 16,000కి 14,000 లెక్క చేసి. ఎందుకు 14,000కి లెక్క చేస్తున్నావు? మరట్టా మీరు ఫిగర్ మార్చండి. ఓకే మీరు ఎలిజిబుల్ ఫార్మర్స్ సార్. కాబట్టి 14,000కే ఇస్తున్నాం అంటే అదే ఫిగర్ ఇవ్వండి ఇక్కడ కరెక్ట్గా. సరే రెవెన్యూ వాళ్ళతో మీరు రెవెన్యూ రికార్డ్స్తో టాలీ చేసుకొని యాక్చువల్గా ఎంతమంది రైతులు అయితే సాగులో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇవ్వండి. సరే మీరు చెప్పే నెంబర్కి ఇక్కడ ఇచ్చే నెంబర్కి టాలీ కాకపోతే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. తర్వాత మిగతా రైతులు ఎప్పుడు వరకు పంపారు సార్. ప్రాసెస్ నడుస్తుంది సార్. అది గవర్నమెంట్ నుంచి 31 జనవరిలో కూడా వచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పుడే రైతులకు ఇవ్వాలి, తర్వాత ఇస్తే లాభం లేదు. తర్వాత రైతు బీమా ఎంతమందికి వచ్చింది మన దగ్గర? సార్ రైతు బీమా మనకు 2018 నుంచి ఈ రోజు వరకు ఈ సంవత్సరానికి చెప్తుంది. ఈ సంవత్సరానికి 10 మందికి వచ్చింది సార్. ఎంతమంది చనిపోయింది, ఎంతమందికి వచ్చింది, ఇంకెన్ని ప్రాసెస్లో ఉన్నాయి? 15 మంది చనిపోయారు సార్. 15 మందిలో 10 మందికి వచ్చింది సార్. 5 ప్రాసెస్లో ఉంది సార్. ఇంకా 5 ప్రాసెస్లో ఎంత టైం తీసుకుంటారు? ఈ 5 ప్రాసెస్కి 110 డేస్కి వెళ్ళిపోతుంది. ఎంత టైం తీసుకుంటారు ఇప్పుడు? జనరల్గా 15 డేస్ నుంచి 1 మంత్. జనరల్గా చెప్తున్నాను, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేవు. మీ మండలంలో ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి? 4 క్లాసులు ఏయూ 4 వచ్చారా? వచ్చేసి ఒకసారి నిలబడండి. నువ్వు ఇట్లా నౌకరి గారు సభకు చేసిన వేదిక ఆర్గనైజేషన్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను వనపర్తి క్లస్టర్ కేఈఓని. నా క్లస్టర్లో 4 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి సార్. ఒకటి గుట్టపల్లి, నీలపోగుల, వనపర్తి అండ్ బడిసెల్ క్లస్టర్. దాంట్లో నాకు టోటల్ ఏరియా వచ్చి 10,477 ఎకరాలు కల్టివేబుల్ ఏరియా ఉంది సార్. 10,000 ఇచ్చారు నీకు, 5,000 9,000 సార్ అప్పుడు బైఫర్గేషన్ చేసినప్పుడు అప్పుడు సాగులో ఉన్న ఏరియా ఈ 10,477 ఎకరాలు లేదు సార్. అప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు మనకి వర్షాలు కానీ వాటర్ సోర్సెస్ పెరగడం వల్ల ఆయకట్టు పెరిగింది, కల్టివేబుల్ ఏరియా అనేది పెరిగింది సార్. అప్పుడు ఉన్న దాని ప్రకారము 10,477 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో ప్రజెంట్ 9,700 ఎకరాలు సాగులో ఉన్నారు సార్. అది ఖరీఫ్ పద్ధతి, వర్షాధారంతో కూడిన పంటలతోటి. ప్రజెంట్ ఇప్పుడు రబీకి వచ్చి వరి మనకు పూర్లు ఏవైతున్నాయో వాటితో పాటు మనకు ఒక 4,300 ఎకరాల వరకు సాగు అయిపోతుంది సార్. 90% కంప్లీట్ అయింది సార్. చివరి దశలో ఉంది సార్. 1 వీక్లో కంప్లీట్ అయింది సార్. రైతు వేదికల్లో నీకు రైతు వేదికలు ఏదైనా 4 ఉన్నాయి సార్. మీ పరిధిలో ఒకటే సార్. ఎన్నడన్నా రైతు వేదికలో రైతులతో మీటింగ్ పెట్టారా? పెట్టాను సార్. ఎప్పుడు ఎక్కడ పెట్టారు, ఎప్పుడు పెట్టారు? ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ వీక్లీ మీటింగ్స్ అని అప్పుడు ఫైనల్ వచ్చిన వాటి ప్రకారం వీక్లీ మీటింగ్స్ పెట్టాను సార్. దేని కొరకు పెట్టారు? రైతులకి ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న పంటల సాగు కానీ, వాటికి వచ్చే చీడపీడలు కానీ, వాటి నివారణ చర్యలు కానీ, వాటి గురించి వాళ్ళతోటి చర్చలు కానీ, వాటికి సలహాలు సూచనలు ఇవ్వడానికి సర్పంచ్ ఎంపీటీసీలు ఎవరు వచ్చారా? సార్ మేజర్గా ఏదన్నా పెద్దగా మీటింగ్ కండక్ట్ చేసుకునేటప్పుడు ఇన్విటేషన్ ఇస్తాం సార్. కాకపోతే ప్రతి వీక్లో జరిగే 2 మీటింగ్స్కి వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల, లేకపోతే రైతులు కూడా అందరూ రైతుల నుంచి కూడా కొంచెం దూరం ఉన్నప్పుడు సార్. చిన్న చిన్న వాటికి కాదు, ఏదైనా మేజర్గా వచ్చినప్పుడు వస్తారు. కొత్తపల్లి సర్పంచ్ ఎవరు? నాకు ఇందాక నాకు 3 రెవెన్యూ విలేజెస్, గుమ్మడివెల్లి, జీడికల్, ఇందాలకు. నాకు ఏరియా వచ్చేసి మొత్తం 8,374 ఎకర్స్ ఉంటాయి సార్. అందులో వానాకాలం ఏరియా వచ్చేసి 7,272 ఎకర్స్ ప్యాడ్ మొత్తం ఏరియా క్రాప్ ఏరియా బుక్ చేసాం సార్ మేము. యాసంగి వచ్చేసి 3,423 ఎకర్స్ బుక్ చేసాం సార్. ఎందుకంటే వానాకాలంలో కాటన్ ఏరియా, రెగ్యులర్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆ ఏరియా ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు యాసంగిలో అవి ఉంటాయి కాబట్టి రెయిన్ ఫెడ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇందులో తగ్గుతుంది సార్ ఏరియా అనేది. గ్రామాలు దిగుతున్నాము. గుమ్మడివెల్లి సర్పంచ్ ఉన్నారా? అమ్మాయి వస్తుందా? పొలాలు తిరుగుతుందా? రైతులు మాట్లాడతారా? ఓకే. థ్యాంక్ యూ. నాకు 4 విలేజెస్ ఉంటాయి.
చిన్నరాజుపేట, నామదారం, కల్లర్, సిరిపురం విలేజ్ ఉంటాయి సార్. చిన్నరాజుపేట సార్. క్లస్టర్ పరంగా కల్టివేటెడ్ ఏరియా 6,000 ఉండవరకు ఉంటుంది సార్. వానాకాలం పరంగా 6,100 వరకు ఆన్లైన్లో చేసేసారు సార్. ఈ యాసంగిలో 2,500 వరకు ప్యాడీ ఏరియా కల్టివబుల్ సార్, అది ఆన్లైన్ చేసాం సార్. మీరు ఇప్పుడు ఎంత వచ్చింది యాసంగి? ప్యాడీ ఏరియా 2,700 సార్. అంతే. కళ్యాణ్ సర్పంచ్ ఉన్నారా? రామచంద్రగూడెం సర్పంచ్ ఉన్నారా? వస్తుందా అమ్మాయి? రామచంద్రగూడెం నా క్లస్టర్లో లేదు సార్. సిరిపురం, నాగారం, కల్లెం. సిరిపురం, నాగారం, కల్లెం. సరే. క్లస్టర్కి ఏరియాలో వర్క్ చేస్తున్నాం సార్. నా క్లస్టర్ కింద కుందారం, చీటూరు, నెల్లూరు లాంటి 3 రెవెన్యూ విలేజెస్. కుందారం, నెల్లూరు రెవెన్యూ విలేజెస్, పటేల్గూడెం, కృష్ణగూడెం గ్రామ పంచాయతీ. 9,900 ఎకరాలు. ఇప్పుడు 10,000 ఎకరాలు. వానాకాలం 9,900 ఎకరాలు సాగులోకి వచ్చింది సార్. యాసంగి ఇప్పుడు 2,500 ఎకరాల వరకు వరి. యాసంగి 2,500 ఓన్లీ ప్యాడీనా? వేరే మేజ్ లాంటివి? ప్యాడీ సార్, మేజర్ ఏరియా ప్యాడీ సార్. మేజ్ లాంటివి ఒక 12 ఎకరాల వరకు వచ్చింది సార్. చాలా తక్కువ. ఓన్లీ ప్యాడీ. మేజర్ ఏరియా తక్కువ ఉంది సార్. 12-13 ఎకర్స్ వరకు పెడతారా మీరు రెగ్యులర్గా? రైతు వేదికలో మీటింగ్ పెడతారా? పెడతాం సార్. ఇంటరాక్ట్ అవుతుంటారా? అవుతుంటాం సార్. ఈనాటి జిల్లా కనుగోలు మండల సర్వసభ్య సమావేశానికి అధికరించిన గౌరవ శాసనసభ్యులు గారికి మరియు ఎదుర్కొంచిన ఇతర అధికారులు పిల్లలు ఈ సమావేశానికి అందరికీ పేరు నమస్కారం. నేను నా పేరు అనిల్ కుమార్, ఏడీఈ ఆపరేషన్ డెవలప్మెంట్గా పనిచేస్తున్నాను. నా మీద 7 రూపాయలు జిల్లాలకు మండలం ఉంటాయి. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి రైతులకు ప్రస్తుతము సాయంత్రము 5 నుంచి రాత్రి 10 గంటల వాళ్ళకు సివిల్ పే ఇచ్చి మిగతా టైంలో ఫ్రీ చేస్తారని ఇస్తున్నాం సార్. 10 గంటల 5 నుంచి 10 గంటల పీక్లో టైంలో సివిల్ పే ఇచ్చి మిగతా టైంలో ఫ్రీ చేస్తున్నారు. 18 గంటలు 7 to 18 hours 18 గంటలు తోటి ఎంపీటీసీ తోటి సర్పంచులు మరియు అందరికీ నమస్కారం. మనకు చిన్న దాంట్లో 12% యాక్సిడెంట్ ఉంది. 2 కంప్లీట్ అయిపోయింది. కంప్యూటర్లు ఇక్కడ ఇచ్చాం సార్. దానికి టైఅప్ అయింది. దానికి అంతకుముందు ఒక 5 లక్షలు శాంక్షన్ అయింది. మళ్ళీ ఒక 10 లక్షలు పెట్టినాము. అదొకటి కొత్త కళ్యాణంలో కూడా 5 లక్షలు శాంక్షన్ అయింది సార్. మరొక 5 లక్షలు పెట్టినాము. అది వరకు కంప్లీట్ అయితే పేమెంట్ చేస్తాం సార్. జీపీ బిల్డింగ్ మనకు పాత బిల్డింగ్లో కొత్త బిల్డింగ్ శాంక్షన్ ఉన్నాయి కానీ తక్కువకుండా ఉండి పాత బిల్డింగ్లో మూవ్ అవుతున్నాయి. ఒక 4 ఉన్నాయి సార్. వనపర్తి, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, రామచంద్రగూడెం 20 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి సార్. కానీ అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు సార్. సర్పంచ్ గారితో మాట్లాడుతున్నాము, చేస్తాము. కొత్త కొన్ని గ్రామ పంచాయతీలు ఇంకంప్లీట్లో ఉన్నాయి సార్. అవి 4 వరకు ఉన్నాయి. 4 వరకు కళ్యాణం కోటి, 4 వరకు చిరుపురం, బడ్జెట్. ఈ 4 ఇంకంప్లీట్లో ఉన్నాయి సార్. మొత్తం 16 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి సార్. 6 ప్రైమరీ స్కూల్ 6 ఒక కేజీ స్కూల్ ఉంది. టీఎస్ఎం స్మార్ట్ స్కూల్ ఒకటి ఉంది సార్. ప్రైమరీ స్కూల్ 4 ఉంది సార్. 3,000 మంది విద్యార్థులు మన మండలంలో చదువుతున్నారు సార్. ఒకటి సార్ కెనాల్ పోయింది కాబట్టి వాళ్ళని కూడా
కూడా ఇన్వాల్వ్ చేద్దామని వాళ్ళు లెటర్ పెట్టడం నేను ఇమీడియట్గా అటెండ్ చేస్తాను సార్, దాన్ని సబ్మిట్ చేస్తాను సార్. లింగాల గణపురం మండల విస్తృతస్థాయి సమావేశము మరియు సర్పంచుల ఆత్మీయ సన్మానం పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమ అధ్యక్షురాలు ఎంపీపీ చిత్ర జయశ్రీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా మండల సమావేశానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారు కరీంసీఆర్ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, మరి గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వివిధ శాఖల అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నిజంగా 5 సంవత్సరాలు 5 నెలల్లాగా గడిచిపోయింది. ఏదేమైనా ఒక సంతోషం మాత్రం ఉన్నది. ఎందుకంటే ఈ టర్మ్లో, ఎందుకంటే నేను గతంలో కూడా 3 టర్మ్లో సర్పంచ్ చేసిన, నెక్స్ట్ ఈ టర్మ్లో కూడా ఎక్కువ అభివృద్ధి. ఎందుకంటే ప్రభుత్వము సర్పంచులకు నిజంగా ఎక్కువ నిధులు ఇచ్చి మరి ఎక్కువ పనులు కూడా చేయించడం జరిగింది. అందులో భాగంగా మరి గ్రామానికి ఒక ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు మరి మా ఆయాంలో కొనుగోలు చేయడం జరిగింది. మరి దాని ద్వారా రోజు తెల్లవారుజామునే ట్రాక్టరు సెంటర్ సేకరించి మరి సెగ్రిగేషన్ షెడ్కు తరలించడం, తర్వాత మరి చెట్లకు మనం నీళ్లు పోసే విధంగా ట్యాంకర్ తొలగించుకొని నీళ్లు పోయడము, మరి వాస్తవానికి ఎక్కువ కూడా ఆ ట్రాక్టర్ తోటి ఉపయోగం జరిగింది సార్. ఏదేమైనా కూడా ఈ టర్మ్లో నిజంగా ఒక సంతోషం. ఎందుకంటే మనం చనిపోతే కూడా ఆ శవాన్ని ఎక్కడ తగలబెట్టాలనేది కూడా లేని పరిస్థితి. ఇలా ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక ఇచ్చి ఆ గ్రామంలో ఆ శ్మశాన వాటికలో అన్ని వసతులు, ఎందుకంటే అక్కడ స్నానాలు చేయడానికి గదులు ఉండకపోయేది, ఎక్కడో ఆ చెరువు నిండితే అదొక ప్రాబ్లం ఉండేది, ఆ చెర్ల దాని సంవత్సరాలు చేసి ఉండేది. ఇప్పుడు నిజంగా సార్ గ్రామంలో అందరూ ఆ శ్మశాన వాటికకు పోయి మరి అక్కడ దాన సంస్కారాలు కూడా నిర్వహించడం జరుగుతుంది గొప్పగా. ఎందుకంటే ఇవన్నీ నిర్వహణలోకి వచ్చినాయి. మరి ప్రతి గ్రామానికి శ్మశాన వాటికతో పాటు పల్లె ప్రకృతి వనం అని, నర్సరీ అని, ఎక్కడో చెట్లు తీసుకొచ్చుకోకుండా మన దగ్గరనే చెట్లు పెంచి మరి ఆ కార్యక్రమాన్ని కొన్ని వేల చెట్లు ఈ సర్పంచుల గారి మన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సార్. నిజంగా మాకు కొద్దిగా కష్టం ఎక్కువ చేసినా కూడా తృప్తి అవుతుంది. అంతా కూడా సర్పంచ్గా నిలబడి గొప్ప మెజార్టీతో 1350 ఓట్లతో దిగాము. భార్య భర్తలకు ఇద్దరం కష్టపడి మా గ్రామాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాము. చాలా కష్టపడినందుకు ప్రభుత్వం కూడా గుర్తించి మాకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు ఇప్పుడు ఎలా సంతోషంగా ఉన్నామో మాకు 25 లక్షల బిల్డింగ్ బిల్లులు కూడా సిఎస్ఆర్ ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. సర్పంచులందరికీ బిల్లు ఇప్పించగలని మేము వేడుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గ్రామ సర్పంచ్ మేము సర్పంచ్గా నిలబడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరు కోసం మాత్రమే నిలబడ్డాము. మాది నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ప్రతి శిలాఫలకం మీద భవానీ రాంబాబు అనే పేరు కోసం మాత్రమే నిలబడ్డాము. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల యొక్క రూపురేఖలు మాత్రం పూర్తిగా మారిపోయాయి. చెరువులు ఒకప్పుడు ఎండిపోయి ఉండేవి, వర్షాలు పడేవి కాదు.
ఈలోపు వాళ్ళ సహాయశక్తికి మించి మరీ పనిచేశారు. అందరి సర్పంచులు చాలా కష్టపడి పనిచేసాము. మేము ఎన్నికైన తర్వాత సన్మానం చేయడానికి సంబంధించిన డే అంత తొందరగానే అయిపోయి ఇప్పుడు మళ్ళీ వీడ్కోలు ప్రోగ్రాము తొందరగానే వచ్చేసింది. ఇంకొకటి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కళ్యాణ్ శ్రీహరి గారికి శుభాకాంక్షలు. నేను చిన్నప్పటి నుండి ఎందరో నాయకులు వచ్చారు పోయారు. నాకు గుర్తుండిపోయిన నాయకులు కొందరు ఉంటారు. అందులో మన కళ్యాణ్ శ్రీహరి గారు ఒకరు. ఆయన అభివృద్ధికి మార్చారు. ఈరోజు ఆయన గెలుపొందాలంటే ఆయన చేసిన మంచి పనులే ఆయనను గెలిపించాయి. అలాగే మీరు ఇలాంటి మంచి పనులే చేస్తూ మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా చిన్న ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ కళ్యాణ్ శ్రీహరి గారికి, అదేవిధంగా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరి మన చెక్కం శ్రీ గారికి, అదేవిధంగా సోదరుడు డిప్యూటీసీ బక్షీధర్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎక్కువ గారికి, విభాగం గారికి, అలాగే నా తోటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 5 ఏళ్ల పాలన చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఊళ్ళో చూసినప్పుడు ఎందుకంటే పారిశుద్ధ్యం అనేది లేకుండా, సో పల్లెప్రగతి ద్వారా ఏం చేసామంటే ఫస్ట్ పల్లెప్రగతిలో ట్రాక్టర్ కొనుక్కోవడం జరిగింది. అలాగే ట్రాలీ ఇవన్నీ రావడం జరిగింది. దాంతోపాటు ఊళ్ళలో ఉన్న చెత్త అంతా కనీసం మా ఊళ్ళో ఇది ఫస్ట్ పల్లెప్రగతిలో 220 to 280 ట్రాక్టర్స్ ఆఫ్ చెత్తలు బయట తీసుకోగలిగింది. అదేవిధంగా మన పాత బాయిలు పాడుపడ్డ బాయిలన్నీ కూడా కూడుకోగలిగింది. ఎందుకంటే దాంతో చాలా ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఇంటింటికి మనకు ఏది వాటర్ కూడా రావడం జరిగింది. ఏది మా రిక్వెస్ట్ మేరకు 2 years నేను మీతోటి చాలా పోరాడి ఒక ఓఎస్ఎస్ ట్రాక్ కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా మా ఊరికి నీటి కొరత అనేది లేకుండా పోయింది. డాక్టర్ గారికి ఇందాక డౌట్ వచ్చింది. డాక్టర్ గారు మీ హాస్పిటల్కి మాత్రం 100% ఇచ్చేసి వాటర్ వస్తుందో తప్ప బోర్ వాటర్ రావడం లేదు. సో మీ ట్యాంక్ 10,000 లీటర్స్ ట్యాంక్ మీది అది కూడా మేము నింపడం జరుగుతుంది. సో ఇందాక మీరు డౌట్ రైజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మాకు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ ఉండే. నేను రోజు కూడా ఏంటంటే ఇవాళ జరిగిన నేను ఏం చేసినా అనేది నేను ఆలోచించుకునేటువంటి. అదేవిధంగా రేపు చేయాల్సిన పని కూడా ఏమున్నది. సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసరికి మాకు ఉన్నటువంటి ఫండ్స్ అయిపోయాయి. అదేవిధంగా పనులు కూడా ఏం లేకుండా అవన్నీ అయిపోయినాయి. సో ఏంటంటే మేజర్గా ఏంటంటే సార్ ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ తోటి ఏది గవర్నమెంటల్ యాక్టివిటీస్ ఏవైతే చేసినామో డబ్బులు బాగా పెండింగ్ ఉన్నాయి సార్. ఇంకో 2 విషయాలలో మాత్రం ఒక సర్పంచ్గా అన్ని నాకు సంతోషంగా అనిపించింది. చాలా వరకు డెవలప్మెంటల్ వర్క్స్ మనకు ఉన్న బడ్జెట్ ప్రకారంగా అప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రకారంగా చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద సంతోషకరం, చాలా దాని సంతృప్తిని కూడా కలిసి చేసిన ప్రాజెక్ట్. కానీ 2 విషయాలలో మాత్రము నాకు కొంచెం అసంపూర్తిగానే ఉన్నా. ఒకటి ఏంటంటే మా హయాంలో మా బెడ్కు ఏది మన దేవాదుల నీళ్లు రాలేదు. సో అదొకటి మాకు అసంపూర్తిగా మిగిలిపోయింది సార్ మా టైంలో. ఎందుకంటే మీరు కూడా చూసిండ్రు ఏది మా ఊరి గ్రామస్తులు అందరూ కూడా చందాలు వేసుకొని ఆ రోజులలో ఏది వాటర్ ఏది చెరువు వాటర్ ఏది మత్తడి రోజున
వాటిని తీసుకొచ్చి చెరువు నింపుకోగలిగినాం సార్. అదొకటి మా ఏంటో కాలేదు. ఇంకొకటి అంటే ఇక మేడం గారు మీరు కొందరు దీంతో ఒకటి అంగన్వాడీ స్కూల్ది రోడ్ కబ్జా పెట్టారు. దానికి అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తము ఒక రౌడీ షీటర్ హెల్ప్ చేసి అది ఇంకా కూడా అది రెండు నాకు జీవితంలో ఏది అసంపూర్తిగా ఉన్నటువంటి ఇవి. సో మేడం గారు ఇప్పుడన్నా మీరు దయదాచి అదేదైనా ఉంటే మీరు అధికారులను విజ్ఞాపిస్తే ఇప్పుడన్నా అంగన్వాడీ రోడ్ క్లియర్ అయిపోతుంది. దాంతో ఆ చిన్నపిల్లలకు ఆ స్కూల్ పోవడానికి ఇబ్బంది ఏర్పడదు. ఇంకోటి సార్ మీకు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు సార్. ఏది మీరు ఎందుకంటే ఇది సమస్య సమావేశాలలో వాడి వేడిగా మాట్లాడగలిగినాం, కానీ ఇవాళ మాత్రం మీరు సమస్య చేస్తుంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవడం జరిగింది. అంటే సమస్య ఎట్లా చేయాలనేది మీతో నేర్చుకోవడం జరిగింది సార్. ఇవాళ మనకు క్లాస్ ఇచ్చినట్టే ఉన్నది. మీరు ఏమిసి చెప్పడం కానీ సమీక్ష ఎట్లా చేయాలో నేర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చి మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న విషయం మర్చిపోయినా ఈ పని ఆతృతలో నా ఊరికి ఇది కావాలి అది కావాలని అధికారులతో ఏమైనా దృష్టిగా మాట్లాడుతుంటే, అదేవిధంగా వెనుకపోయిన వాళ్ళతో కూడా ఏదైనా దృష్టిగా మాట్లాడుతుంటే అన్యత భావించకుండా క్షమించగలరని, మనస్ఫూర్తిగా క్షమించగలరని మీ అందరూ కూడా మనకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. అధికారులకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. అప్పుడే ఏదైనా పరిపాలన అయిపోయింది అనేసరికి కొంత నిరుత్సాహం సారాయంలో మేము కొద్ది రోజులన్నా వర్క్ చేయలేకపోయాము. నిరాశ మా గ్రామాన్ని అయితే అందంగా తీర్చిదిద్దుతున్నాం. అది మా వారి కళ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం దేనికి వెనుకంటే వేయకుండా డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఏది ఆలోచించకుండా పిల్లలను పక్కన పెట్టి ముందు గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మా వారి కృషి పట్టుదల ఇప్పటికీ నాకు మనసులో ఉంటుంది సార్. దానికి సహకరించిన జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ మేడం గారికి, ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా నా యొక్క ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ సర్వసభ్య సమావేశ యానం తీసేసి ఆత్మీయ సన్మాన సభ అనేసరికి చాలా నిరుత్సాహం కనిపించింది. అయినా పర్వాలేదు, 5 సంవత్సరాలు చాలా సంతోషంగా మేము మా కార్యదర్శి కొత్తగా ఉన్నప్పటికీ కూడా, కొత్త కార్యదర్శి అయినప్పటికీ కూడా పల్లెపెట్టుతో వారికి కూడా కొంత అవగాహన ఉండేది, మాకు కూడా కొంత అవగాహన కల్పించి ఇప్పటికీ ఊరి మీద ఒక పట్టు అనేది ఏర్పడేది సార్. అయినా మా గ్రామాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నాము. నాతోటి సర్వేలకి, మిత్రులకి, అలాగే ఎంపీటీసీ, అలాగే పంచాయతీ కార్యదర్శి దర్శకులకి, అలాగే వివిధ శాఖల అధికారులకు నమస్కారం. మేము గత 5 సంవత్సరాల కాలంలో చాలా పనులు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సర్పంచ్గా నిలవడం జరిగింది. ఈ యొక్క మా గ్రామం నియోజకవర్గంలోనే చివరిగా ఉన్నది. దీన్ని గత ప్రభుత్వంలో కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ మాకు ప్రత్యేక చొరవ, ఏ ఎమ్మెల్యే కూడా మా గ్రామానికి చొరవ చూపించలేదు. అలాగే మేము ఎందుకంటే జెడ్పీటీసీ గారి నిధుల నుండి కొంత సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాంటివి నిర్మాణం చేసుకున్నాము. అయినను మా ఊరు ఇంకా ఈ వెనుకబాటు కాలంగానే ఉన్నది. కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కొన్ని సంవత్సరాల నుండి వాగు మీద బ్రిడ్జి ఇవ్వాలనేది మా అన్ని గ్రామాల యొక్క కోరిక ఉండే. దానిని మా హేమలన్నా మేము పూర్తి చేసుకుంటామని ఒక ఆశగా ఉండే. అది మాత్రం మాకు ఇంకా మిగిలిపోయి ఉన్నది. ఇప్పటికైనా గబ్బెట, కన్నాపల్లె, కోడూరు, రామచంద్రపురం, ఈరెడ్డి, అలాగే కోతులపాద, ఈ 8 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటికి బాగా సమస్య అవుతుంది సార్. వీటిని తప్పకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క బ్రిడ్జిని పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు, మనందరి అభిమానుల నాయకుడు గడియం శ్రీహరి గారికి, సభా అధ్యక్షురాలు చేసిన కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే గారికి, వైఎస్ఆర్సీపీ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, నా ముందున్న అధికారులకు, మా సర్పంచులకు, ఎంపీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా గడియం శ్రీహరి సార్ గారికి శుభాకాంక్షలు. మొట్టమొదటిసారి సర్వసభ్య సమావేశానికి ఆదరించారు.
చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగినాం. మా అమ్మ కడియం శ్రీహరి గారి దగ్గర శిష్యురాలు. వారు కెమిస్ట్రీ క్లాస్లో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కడియం శ్రీహరి గారు గురించి చెప్పేది. అయితే వినడమే కానీ ఎక్కువ చూసింది లేదు అప్పట్లో. కానీ తర్వాత కాలంలో ఈరోజు నేను డిప్యూటీసీగా ఉండడం, వారు మా ఎమ్మెల్యే ఉండడం, మా అమ్మ కళ నెరవేరినట్టు కడియం శ్రీహరి గారితో నేను పనిచేయడం నిజంగా కూడా అభివృద్ధి అని చెప్పి వారు చెప్పుకుంటూ. అలాగే సార్ మా మండలంలో ఈ 5 ఏళ్ళు సర్పంచ్ నిజంగా కూడా ఏ పార్టీ వారైనా కూడా పల్లె ప్రగతి కార్యక్రమం ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పెట్టడం జరిగిందో అప్పటి నుంచి గ్రామాలు మాత్రం అర్థంలాగా తీర్చిదిద్దింది సార్. దానికి అందరూ కూడా అధికారులు బ్రహ్మాండంగా సహకరించడం జరిగింది. ఎక్కడన్నా సహకరించకుండా కూడా వారు పిలిచి చెప్తే వారు సహకరించి ప్రతి గ్రామాన్ని కూడా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది సార్. అందుకే నిదర్శనంగా ఈరోజు మేము నెల్లూరులో చూసినా కూడా నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. మళ్ళీ తర్వాత మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా గ్రామాలు కూడా మనకు రావడం జరిగింది సార్. నిజంగా కూడా ఈ మండలంలో ఈ 5 ఏళ్ళు ఈ సర్పంచ్ ఎంపీటీసీలతో పనిచేయడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. చాలా భావంగా ఎందుకంటే మంచికి చెడుకు ఏదన్నా కూడా ఊరు అనగానే ఫస్ట్ సర్పంచ్ గుర్తొస్తాడు. ఫస్ట్ సర్పంచ్కే ఫోన్ చేసిన తర్వాతనే ఇంకా ఎవరికైనా కూడా చేస్తాం. అది ప్రభుత్వ పనే కావచ్చు, పార్టీ పనే కావచ్చు, వ్యక్తిగత ఏదైనా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా సర్పంచ్ 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 అనేది అంత బాగా వాళ్ళందరూ కూడా అలవాటు అయిపోవడం జరిగింది సార్. వారందరూ కూడా ఈ 5 ఏళ్ళ పదవీ కాలం పూర్తి చేసుకొని ఈ 31వ తారీఖు దిగిపోతున్నారు. వారి ఆర్థిక శుభాకాంక్షలు, వారి జీవితంలో కూడా ఇంకా ఎన్నో మంచి పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ 3 నెలల్లో నా చెప్పి నుంచి దగ్గర 30 లక్షల రూపాయలు నాకు రావడం జరిగింది సార్. ఆ 30 లక్షలలో 14 గ్రామాల్లో సర్పంచ్ అడిగినప్పుడు సెంట్రల్ లైటింగ్ కావాలంటే 14 గ్రామాలకు సెంట్రల్ లైటింగ్ ఇవ్వడం జరిగింది సార్. అదే కాకుండా 3,60,000 చీటూరులో డ్రైనేజ్ కావాలంటే ఇంపార్టెంట్ ఉంటుందంటే లాస్ట్ టైం అయినప్పుడు అది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఒక బాయకానికి రోడ్డు లేదంటే 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వనపర్తిలో ఒక 4 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ భవన్ కట్టడం సరిపోతుందంటే దానికి కూడా జరిగింది సార్. అలాగే బండగూడెంలో 4.9 లక్షలు గ్రామ పంచాయతీ భవనానికి ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఇంకా గుమ్మడివెల్లిలో కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇలా మొత్తం 33 లక్షల రూపాయలు ఈ 3 నెలల్లో నాకు వచ్చిన డిప్యూటీ నుంచి వచ్చిన ఏదైతే ఇది ఉందో అది అన్ని గ్రామాల్లో సరి సమానంగా ఏ ఒక్క గ్రామానికి ఇవ్వలేదనకుండా అన్ని గ్రామాల్లో ఇవ్వడం జరిగింది సార్. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజంగా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎమ్మెల్యే కనెక్ట్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము నిజంగా ఎంపీపీ అయిన తర్వాత చాలా సర్వసభ్య సమావేశాలు చేసుకున్నాం సార్. మేము గ్రామాల్లో ఉన్నటువంటి సమావేశాల్లో మాట్లాడుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మండల సర్వసభ్య సమావేశానికి తీసుకొస్తారు, మండల అధికారుల ద్వారా తీసుకుంటారని. కానీ ఇక్కడ కూడా సాల్వ్ కానీ ఏమైనా సమస్యలు ఉంటాయేమో, అవి మా వల్ల అయితే ఏమో అనే ఆశతో చాలామంది చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను కానీ జెడ్పీటీసీ గారు కానీ దాదాపుగా మా వరకు అయింది చేసేవాళ్ళం. కానీ ఈరోజు జరుగుతున్న సర్వసభ్య సమావేశాన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీరున్న తర్వాత, మీరు వచ్చిన తర్వాత జిల్లా అధికారులను కూడా పిలిపించి సమావేశాన్ని చాలా విజయవంతంగా నడిపించడం జరిగింది. ఈ సమావేశం తర్వాత మండల సర్వసభ్య సమావేశానికి వస్తే ఇలాంటి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నామంటే మండలాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, సమస్యల పట్ల ఇంకా ముందుకెళ్ళడానికి మాకు చాలా నేర్చుకోవడం జరిగింది సార్. చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు గౌరవ సర్పంచులు నిజంగా వాళ్ళకి మాకు చాలా తక్కువ సమయమే, చాలా కుటుంబం లాగా ఇక్కడ కలిసిపోయి పనిచేయడం జరిగింది. అందరూ గౌరవ సర్పంచులు కావచ్చు, అధికారులు కావచ్చు. ఈరోజు తర్వాత వాళ్ళకి వీడ్కోలు సమావేశం అంటే చాలా బాధగా ఉంది. కరోనా వల్లనే మనం దాదాపు సంవత్సరం సమయాన్ని మనము వృధా చేసుకున్నట్టుగా ఉంది. అందువల్ల 5 సంవత్సరాలు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ చేయని విధంగా సర్పంచులకి మంచి అభివృద్ధి పనులు చాలా రావడం జరిగింది. మీతో పాటు ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీలుగా పల్లె ప్రగతిలో భాగాన్ని పంచుకొని పల్లెల్లో ఉన్నటువంటి అభివృద్ధిలో అందరం కూడా పాల్గొని మన లింగాలగడ్పూర్ మండలాన్ని చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధికి సహకరించిన అధికారులకి, అదేవిధంగా ఇంటి పనిని కూడా వదిలిపెట్టుకొని ఒక గ్రామాన్ని ఒక కుటుంబంగా చూసుకున్నటువంటి గౌరవ సర్పంచ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఇంత ఓపికతో వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా
ఎప్పుడు ఏ విషయాన్నైనా కూడా మా అందరినీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సర్వసభ్య సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ తదుపరి కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మండల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సోదరి చిత్రా జయశ్రీ గారు, జెడ్పీటీసీ సభ్యులు సోదరులు మోక్షిని రెడ్డి గారు, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ కిరణ్ గారు, ఎంపీడీఓ గారు, గారు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మండలానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా నేను మన ఎంపీపీ గారితో ఎంపీడీ గారితో మాట్లాడి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 31 జనవరితో సర్పంచ్ల కాల పరిమితి ముగుస్తుంది. వాస్తవంగా ఈ టర్మ్లో పనిచేసిన సర్పంచులు బాగా పనిచేశారు. వాళ్ళ నాయకత్వంలో గ్రామాలు బాగా అభివృద్ధి అయినాయి. మనం వాళ్ళ సేవలను గుర్తించి సన్మానించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని పెట్టుకున్నాం. 31 జనవరితో కాల పరిమితి ముగుస్తున్న సర్పంచులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ సేవలకు ధన్యవాదాలను తెలియజేస్తున్నా. ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 2 టర్ములకు వస్తాయి. కొత్త ప్రభుత్వం చట్టం మార్చకపోతే మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయి. మీరు చేసిన సేవలను గుర్తించి ప్రజలు మళ్ళీ మీరు రెండోసారి ఎమ్మెల్యేగా సర్పంచ్గా ఎన్నుకుంటారు. మళ్ళీ మనందరం కూర్చొని సమీక్ష చేసుకునే అవకాశం వస్తుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ టర్మ్లో పనిచేసిన సర్పంచులందరూ కూడా అదృష్టవంతులు. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కాదనుకుంటే, కానీ ఒక్కసారి లింగాలగడప మండలంలోని ఏ గ్రామానికి వెళ్ళినా స్పష్టమైన అభివృద్ధి కనిపిస్తున్నది. ఏ పార్టీ సర్పంచ్ అనేది కొంచెం పక్కన పెడితే ప్రతి గ్రామంలో స్పష్టమైన అభివృద్ధి కనిపిస్తున్నది. చక్కటి సిసి రోడ్లు కనిపిస్తున్నాయి, డ్రైన్స్ కనిపిస్తున్నాయి, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా కనిపిస్తున్నది, పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి, ప్రకృతి వనాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా గతంలో పాడుపడిన ఇల్లు, వెళ్ళిపోయిన ఊళ్ళో లెక్క ఉండేది ఊళ్ళు. ఇవాళ చెత్త చెదాలను తొలగించి కూలిపోయిన ఇళ్లన్నీ కూడా తీసివేయడం ద్వారా ఇవాళ గ్రామాలకు కొత్త కళ సంతరించుకున్నది. పల్లె ప్రగతికి ధన్యవాదాలు తెలపాలి. ఆ పల్లె ప్రగతిని ప్రవేశపెట్టిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఆ ఆలోచన ఎట్లా వచ్చిందో ఏమో కానీ చాలా బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. మన గ్రామాలను బాగుపడాలి. ఇవాళ గ్రామాలలో ఎక్కడ చూసినా వైకుంఠ ధామాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డు, ప్రకృతి వనాలు, చెట్లను కాపాడడానికి వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్లు, ర్యాలీసు, అన్ని సదుపాయాలు ఇవాళ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. చిన్న గ్రామ పంచాయతీ కూడా ఇవాళ నేను చెప్పిన ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ సమయంలో అయినాయి. అనేక సంవత్సరాలుగా చేయలేని పనులను ఇవాళ మీ గ్రామంలో చేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మాండమైన, అసలు మట్టి కనిపించడం లేదు, మొత్తం సిసి రోడ్లే కనిపిస్తున్నాయి. కొత్తగా వేద్దామంటే
చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి తప్ప ప్రధానమైన రహదారులు మాత్రం లేవు. ధన్యవాదాలు. కాకపోతే సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసాం, బిల్లు రాలేదు, రికార్డు కూడా కాలేదు అని ఒక మాట మాట్లాడారు. ఎంపీడీఓ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి సర్పంచులు చేసిన మొత్తం పనుల బిల్లులు రికార్డ్ చేయాలి. స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత మీరు స్పెషల్ ఆఫీసర్స్ నేను డిపిఓ కూర్చొని సర్పంచులందరికీ బిల్లులు ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లింగాలగనపురం మండలం నాకు తెలిసి ఇవాళ లింగాలగనపురం సర్పంచ్ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ మా ఊళ్ళో ఇంటింటికి త్రాగునీరు ఉన్నాయని నాకు బాగా గుర్తుంది. 2001-2002 20 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. నేను మంత్రిగా లింగాలగనపురం వస్తే నీళ్ళు మా తాగడానికి మంచిగా దొరికేది కాదు. లింగాలగనపురం గ్రామంలో తాగడానికి మంచిగా దొరికేది కాదు. బోర్డులు వేస్తే బోర్డు పడేటివి కావు. ఎన్ని బోర్డులు వేసినా బోర్డుల్లో నీళ్ళు వచ్చేటివి కావు. అంత కరువు ప్రాంతమే. ఇవాళ అలాంటి కరువు ప్రాంతంలో మిషన్ భగీరథ పుణ్యవాణి ప్రతి గ్రామానికి మనం బల్క్ వాటర్ సప్లై చేయగలుగుతున్నాం. చాలా వరకు ప్రతి ఇంటికి కూడా నీళ్లు అందించగలుగుతున్నామంటే ఇది ఒక రకంగా మనం సాధించిన విజయం అని చెప్పడంలో నాకు సందేహం లేదు. ఇంకా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకు సహకరించి నా గెలుపుకు కారణమయ్యారు. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన లింగాలగనపురం మండలాన్ని ప్రజాప్రతినిధులము అధికారులము అందరం కలిసి గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా ముందర 3 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. నేను ఎన్నిక కాకముందు చెప్పాను, ఎన్నిక అయిన తర్వాత చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను. ప్రధానమైన సమస్య ఏంటి అంటే మన కష్టరావుపల్లి రిజర్వాయర్ ద్వారా నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా మన ఒక్క మండలంలోనే దాదాపు 26,000 ఎకరాలకు సాగునిచ్చే అవకాశం ఉన్నది. ఒక్కసారి దేవాలయ ద్వారా అశ్రావుపల్లి కుడికాల ద్వారా నవాబ్పేట రిజర్వాయర్ కాలువ ద్వారా కనుక మన పంట పొలాలకు నీళ్లు చేరితే మనం చెరువులు నింపుకోగలిగితే అంతకంటే గొప్ప విజయం ఇంకోటి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 6 నూరైనా వచ్చే జూన్ జూలై ఖరీఫ్ పంటకు మన లింగాలగనపురం మండలంలోని ఈ 2 కాలువల కింద ఉన్న గ్రామాలకు సంబంధించిన చెరువులన్నింటినీ గోదావరి జలాలతో నింపే కార్యక్రమం నేను చేపడతానని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఈ మేరకు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. మొన్న నేను చాలా వివరంగా దేవాలయ పనులపైన సమీక్ష చేశాను. ఈఎన్సీ ఆఫీస్ కూడా వెళ్ళాను, అక్కడ సమీక్ష చేశాను. ఇక్కడ సిఈ ఆఫీస్ కూడా వెళ్ళి సమీక్ష చేశాను. చిన్న పనులతోని నీళ్లు రావడం లేదు. చిన్న వాటర్ లైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించాలని చెప్పి కోరడం జరిగింది. నేను నెలకొకసారి ఆ పనుల పైన సమీక్ష చేసి మీకు ఇచ్చిన మాట ప్రకారం హామీ ప్రకారం జూన్ జూలైలో గోదావరి జిల్లాలను లింగాలగనపురం పట్టుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రెండవది ప్రధానంగా నేను కూడూరు వెళ్ళినప్పుడు, గబ్బెట వెళ్ళినప్పుడు, కడాయపల్లి వెళ్ళినప్పుడు, చీటూరు వెళ్ళినప్పుడు వారు పైన బ్రిడ్జ్ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను ప్రతిపాదించి పంపించాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు నేను ప్రతిపాదించి పంపించాను. కారణం ఏమైనా అది మంజూరు కాలేదు.
తప్పకుండా చాలా మంది కూతుల బాధ నుంచి, కూడూరు నుంచి, రామన్నగూడెం నుంచి, కపిట నుంచి, కన్యాపల్లి నుంచి అందరూ చీటులు వేసుకుంటూ రావడం కాకుండా జరగామ కూడా దగ్గరైంది. కాబట్టి ఆ బాగు పైన బ్రిడ్జిని త్వరలోనే నేను మంజూరు చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడవది, నాకు ఎన్నికలలో ఒక ప్రధానమైన సమస్య ఎదురైంది. నేను జీడికలకు వెళ్ళినప్పుడు, సిరిపురం వెళ్ళినప్పుడు, కళ్యాణకు వెళ్ళినప్పుడు జనగామ నుంచి జీడికలు వెళ్ళే రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మంది పడి కింద పడి కాలు చేయలు ఎప్పుడు సంఘటన. ఒక మహిళ ఆటోలో వెళ్తుంటే ఆమె చెయ్యి విరిగితే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసి వచ్చాను. అవి సత్యనారాయణ భార్య మీట్గా వచ్చాను. అట్లా చాలా అధ్వానంగా రోడ్డు పరిస్థితున్నది. అయితే ఎంఆర్ఆర్లో ఆ రోడ్డు మంజూరైంది. కాంట్రాక్టర్ రోడ్డు చేయడానికి ముందుకు రాలేదు. ఈ మధ్యన ప్రభుత్వం మారింది. ప్రభుత్వము సిఆర్ఆర్ గ్రాంట్ కింద, ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద మంజూరైన పనులన్నింటినీ కూడా ఊళ్ళో పెట్టింది. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మా నియోజకవర్గానికి వివిధ పనుల కింద, సిఆర్ఆర్ కింద, ఎంఆర్ఆర్ కింద, ప్రైమరీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా, సిడిపి ద్వారా, పిఎంజిఎస్వై ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయల పనులు మంజూరైంది. ఒకటి కాదు, రెండు కాదు, 300 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి. అందులో కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, మా నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధికి ఇంకా అభివృద్ధి జరగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సభ ద్వారా, ఈ సమావేశం ద్వారా మా నియోజకవర్గానికి మంజూరైన నిధులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊళ్ళో పెట్టకూడదని, మంజూరైన పనులను రద్దు చేయకూడదని, మంజూరైన పనులను యథావిధంగా చేపట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆ మేరకు సంబంధిత అధికారులను, మంత్రులను కూడా నేను కలిసే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ లో గత ప్రభుత్వాలు ఇచ్చిన మంజూరీలను కానీ, గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కానీ కొనసాగించాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఉన్నప్పుడు వాటిని మనం కొనసాగించి మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. లింగాలగర్పురం మండలంలో పాఠశాలల పరిస్థితి బాగాలేదు. దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం లేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా విద్యాశాఖాధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు మీరు ఆలోచించుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క ఒక 8 హై స్కూల్స్, 9 హై స్కూల్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక్కొక్కరు ఒక హై స్కూల్ అడాప్ట్ చేసుకొని వారానికి ఒకసారి పోయి ఎట్లా చదువుతున్నారు, ఏం జరుగుతున్నది, ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకుంటే తప్పకుండా అడ్మిషన్ పెరుగుతాయి, ఫలితాలు పెరుగుతాయి. మనకు కొంత సంతృప్తి ఉంటుంది. ఆ దిశగా మండలం టీం అధికారులు ఏమైతే ఉన్నారో, ఎవరైనా ఒక తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు ఎవరైనా ఒక లీడ్ తీసుకొని ఒక 10 మందితో ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని పనిచేస్తే బాగుంటుంది. నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అధికారులందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. సర్వసభ్య సమావేశం అంటే చాలా ప్రాధాన్యత కలిగిన సమావేశం. ఈ సర్వసభ్య సమావేశానికి వచ్చేటప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామస్థాయి సమస్యలతో వస్తారు. క్షేత్రస్థాయి సమాచారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా సమావేశాలకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి సమాచారంతో రావాలి.
సర్పంచ్ చెప్తే ఆ విషయమే తెలియకపోతే పరిష్కారం దొరకదు. కాబట్టి మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా మీ పరిధిలో మీ శాఖలో విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. క్షేత్రస్థాయి సమాచారాన్ని తీసుకోవాలి. క్షేత్రస్థాయి సమాచారాన్ని తీసుకొని వాళ్ళకు కావలసిన సలహాలు సూచనలు చేసి సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చేయాలి. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. ప్రతి శాఖ పైన నాకు కొంత మేరకు అవగాహన ఉన్నది. ప్రతి ఒక్కరి జాబ్ చార్ట్ ఏందో కూడా నాకు తెలుసు. మీరు ఇక్కడికి వచ్చి కనుక మాట్లాడితే మీ దొంగతనం నా ముందు ఒట్టిగానే బయటపడుతుంది. నాకు ఒట్టిగా అర్థమైపోతుంది మీ దగ్గర ఏం లేదు, మీ దగ్గర ఏం స్టఫ్ లేదు, మీ దగ్గర సమాచారం లేదు, నాకు ఒట్టిగా అర్థమవుతుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ మొదలుకొని అనేక వందల మంది కలెక్టర్లతో మీరు రివ్యూ చేసిన వ్యక్తిని లేదు. మీరు ఏ నీరు నా ముందట నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తే ఒట్టిగా దొరికిపోతుంది. మీ సబ్జెక్టు మీకు ఉందా లేదా ఒట్టిగా తెలిసిపోతుంది. కాబట్టి అలా కాకుండా మీరు కూడా సంపూర్ణమైన సమాచారంతో సమావేశానికి రావాలి. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలి. మీకు అనేక రకాల ఇబ్బందులు ఉండొచ్చు. పని చేయాలంటే నిధులు లేకపోవచ్చు, లేదా పని చేయాలంటే టెక్నికల్ సపోర్ట్ లేకపోవచ్చు, పని చేయాలంటే పర్సనల్ కూడా లేకపోవచ్చు, పని చేయాలంటే అక్కడ స్థానికంగా ఉన్న సభ్యులకు సహకరించకపోవచ్చు. ఇవన్నీ నాకు చెప్పాలి. నాకు చెప్తే నేను దాన్ని సార్ట్ అవుట్ చేస్తాను. మీరు నేను ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక టీమ్గా మండలాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా, మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకురండి. మీరు మాట్లాడేది సరిగా ఉంటే నేను మీ తరఫునే మాట్లాడతాను. మా సర్పంచ్ మామూలు కాబట్టి నేను సర్పంచ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయను. నేను ఎకడమిక్గా ఆలోచిస్తాను. సర్పంచ్ తప్పు చేసిన సర్పంచ్ తప్పు చేస్తున్నామంటాం, మీరు తప్పు చేసినా మీరు తప్పు చేస్తున్నారు అంటారు. మనం ఎవరు తప్పు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా అధికారులకు చెప్తున్నాను, అవినీతికి కొంచెం దూరంగా ఉందాం. అవినీతికి కొంచెం దూరంగా ఉందాం. పని చేయకుండానే పైసలు తీసుకోవడం దుర్మార్గం. అసలు పైసలు తీసుకోవడం దుర్మార్గం. పని చేయకుండానే అడ్వాన్స్ తీసుకోవడం ఇంకా దుర్మార్గం. ఈ పద్ధతి మనం మార్చుకోవాలి. కళ్యాణ్ శ్రేణి ఎవరి దగ్గర ₹1 తీసుకోవడం, ఏ ఒక్క అధికారి దగ్గర నుంచి ₹1 ఆశించాడు. ఈ మండలానికి వస్తే అవసరమైతే భోజనం నేనే పెడతా తప్ప ఎంపీడీఓ జేబు నుంచి పెట్టుకుని నేను అంత నిక్కచ్చిగా నేను ఉంటాను. నా దగ్గర ఈ మండలంలో పనిచేసే అధికారులు కూడా ఆ రకంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఉంటే సంతోషపడు. ఆరు లేదు, చూడు లేదు. ఒక వర్క్ ఎస్టిమేట్ మీద సంతకం చేయడానికి డబ్బులు అడిగే పరిస్థితి ఉంటే సర్పంచ్ తలబర కొనుక్కోవాలి. యాచిదేవరం ఆలోచించాలి. అంటాను పోనీ బిల్లు వచ్చిన తర్వాత ఏదో అడిగారు అంటే వేరే విషయం. ప్రపోజల్ కాల్చే స్టార్ట్ అయితే మన వ్యవహారం ఎట్లా పని చేయాలి, ఎవరు పని చేస్తారు? ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. దీన్ని నేను సహించాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే మీరు ఆలోచించుకొని మేము ఈ ప్రదేశాలకు వెళ్ళొచ్చు. ఏ అభ్యంతరం లేదు. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని రోజులు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక్కడి నుంచి మనం అందరం ఒక టీంలో పనిచేయాలి, మంచి జరగాలి. మిమ్మల్ని నేను బెదిరిస్తలేను, మిమ్మల్ని నేను భయపెట్టడం లేదు. బాగా అలవాటు పడిన వాళ్ళు అలవాటు మార్చుకోలేకపోతే వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకొని మాత్రమే చెప్తున్నాను. తర్వాత నా చేతిలో దొరికి ఇబ్బంది పడుతుంది. దయచేసి అందరం ఒక టీంలో పనిచేద్దాం. ప్రజలకు చేరువుగా ఉందాం, ప్రజలకు మంచి పని చేద్దాం. నాకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, ఊరికి సర్పంచ్ అవకాశం వచ్చింది, మీకు అధికారి అయ్యే అవకాశం వచ్చింది. ఈ అవకాశం మనకు ప్రజల ద్వారా వచ్చింది. మీకైనా, నాకైనా, వారికైనా. బహుశా అధికారులకు కూడా వచ్చింది. ప్రజల ద్వారా నాకు ఎట్లా వచ్చింది? ప్రజలు ఇచ్చిన ట్యాక్సెస్తోనే నువ్వు చదువుకున్నావు. ప్రజలు ఇచ్చిన ట్యాక్సెస్తోనే గవర్నమెంట్ నీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది. నువ్వు చదువుకునే అధికారి కాబట్టి నీకు కూడా బాగుంది.
మనందరికీ బాధ్యత ఉంది. మనందరికీ బాధ్యత ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలి, మంచిగా పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నేను చిన్న కుటుంబంలో పుట్టినా, పేద కుటుంబంలో పుట్టినా. నా సర్వీస్లో సంపాదించుకోవాలంటే లింగాలగనపురం మండలాన్ని కొనేయచ్చు. నేను వేల ఎకరాలు సంపాదించుకోవచ్చు. నేను నా సర్వీస్లో పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసినాను. మేజర్ ఇరిగేషన్ 20 ఏళ్ళ కింద చేసినాను. 2022లో మేజర్ ఇరిగేషన్ చేసినాను. 22 ఏళ్ళు ఎక్కువ. 6 రోజులు నేను సంపాదించుకుంటే అసలు జరగా పట్టడానే కొనుక్కుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత బాగా పనిచేస్తామనేది చాలా ముఖ్యం, ఎంత సిన్సియర్గా ఉంటామనేది చాలా ముఖ్యం. దయచేసి మనం అందరం కూడా ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, అందరం కలిసి పనిచేద్దాం, ఈ మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన మండలాన్ని జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన మండలంగా తీసుకుంటే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, మరి ఈరోజు నిజంగా ఒకసారి నెల్లూరులో సర్పంచ్ గారిని మనం ఘనంగా చప్పట్లతోని అభినందించాం. 26 జనవరి ఢిల్లీకి వచ్చారు. రాష్ట్రపతి ముర్ము గారిని 2 సార్లు కలిశారు. అంతకుముందు ఒకసారి ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది? కష్టపడి పనిచేస్తే నేను ఒకసారి వెళ్ళాను. ఆ ప్రకృతి ఉన్నాడు చూశాను. నిజంగా అది ప్రకృతి దగ్గరే ఉన్నాడు. వైకుంఠరావు దాని పక్కన ఇప్పుడు ఒక వాగు, ఆ వాగుకు మనం 4 కోట్లతో చెక్ డ్యామ్ ఇచ్చాం. నేనే ఆ చెక్ డ్యామ్ ప్రపోజ్ చేశాను. ఎందుకంటే అక్కడ కనుక చెక్ డ్యామ్ వస్తే, నీరు నిల్వ ఉంటే, ఒక పక్కన వైకుంఠధామం, ఒక పక్కన ప్రకృతి వనం, అక్కడ ఎవరైనా చనిపోయినా స్నానాలు చేసుకోవడానికి అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్న ఉద్దేశంతో ఒక చెక్ డ్యామ్ కూడా ఇచ్చాం. అంటే ఆ రకంగా మనస్సు పెట్టి పనిచేస్తే వండర్స్ చేయొచ్చు. అందుకు నెల్లూరులో సర్పంచ్ గారిని, మీకు సహకరించిన మీ ఎంపీపీ గారికి, మీరిద్దరికి ఇప్పుడేమనుకోకండి, కష్టపడ్డ సర్పంచ్ గారికి సహకరించిన మీ చెల్లెలు కూడా మీ అభివృద్ధిని తెలియజేస్తూ, ఇదే రకంగా గ్రామాల అభివృద్ధి పట్ల మనం కష్టపడి పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్